చాలామంది ఏంటి అంటే నీట్లో ఎంబీబీఎస్ సీట్ రాకపోతే ఫార్మసీకి వెళ్ళిపోతారు. లేకపోతే అయితే ఎంబీబీఎస్, లేకపోతే ఫార్మసీ, లేకపోతే కొంతమంది మధ్యలో బీడీఎస్కి ట్రై చేస్తాం, వస్తే దానికి వెళ్ళిపోదాం అనుకుంటారు. కానీ ఈ బైపీసీ తీసుకునే వాళ్ళకి ఈ నీట్ కాకపోతే ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి తెలుసా? బీఎస్సీ అగ్రికల్చర్, వెటర్నరీ సైన్స్, ఫిజియోథెరపీ, ఫార్మసీ, బీపీఎస్, బీహెచ్ఎంఎస్, హోమియోపతి, బీఏఎంఎస్, ఆయుర్వేదిక్, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, జెనెటిక్స్ అండ్ సైకాలజీ అండ్ బిహేవియరల్ సైన్సెస్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కానీ చాలామంది అయితే ఎంబీబీఎస్కి వెళ్తారు, లేకపోతే బీడీఎస్, లేకపోతే ఏజీబీఎస్సీ అగ్రికల్చర్ బీఎస్సీ, లేకపోతే ఫార్మసీ. ఈ 4 ఆప్షన్స్ చుట్టూనే తిరుగుతూ ఉంటారు. మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. సో జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఏంటి అంటే మనము కొంచెం రీసెర్చ్ చేయాలండి. పేరెంట్స్ కూడా ఖచ్చితంగా ఈ విషయాన్ని కొంచెం ఫోకస్ చేయండి. అండ్ ఈ యోగాకి సంబంధించి రీసెంట్ డేస్లో ఎంత పాపులారిటీ పెరుగుతుందంటే, ఎంత మంచి కెరీర్ ఉందంటే, సో దానికి సంబంధించి కూడా బీవైఎన్ఎస్ అని అంటారు. అది కూడా చాలా మంచి ఫ్యూచర్ అనేది ఉంది. ఇది ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఎప్పుడు నీట్లో సీట్ రాకపోతే బీడీఎస్, లేకపోతే ఫార్మసీ, లేకపోతే ఏజీబీఎస్సీ, మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. కొంత ఎక్స్ప్లోర్ చేయండి. హోమియోపతి ఎంత మంచి ఫ్యూచర్ ఉంటుంది అనుకున్నారు హోమియోపతిలో. వెటర్నరీ ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ వస్తుంది. లైఫ్ టైం సెటిల్మెంట్. ఇలా చెప్పుకుంటూ పోతే నిజంగా చెప్పాలంటే ఎంబీబీఎస్ కంటే కూడా మంచి ఇప్పుడు ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉన్న ఆప్షన్స్ చాలా ఉన్నాయి. సో అందుకని నీట్ రాకపోతే ఒకవేళ నీట్ కౌన్సిలింగ్లో జాగ్రత్త ప్లాన్ చేసుకోండి. నీట్ కౌన్సిలింగ్లో మీకు హెల్ప్ కావాలి అంటే సో మేము సపోర్ట్ చేస్తాము. దాని ప్రాసెస్ ఎలా చేసుకోవచ్చు, ఏంటి ర్యాంక్ని బట్టి. సో ఇండివిజువల్ కెరీర్ కౌన్సిలింగ్ అయితే కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. ఇది ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ.